భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలోని ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జూన్ 30న నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పక్కా సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా 581 కిలోల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన సహదేవ్ హరిబల్, సురేష్ కుమార్ తో పాటు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం, మన్యం జిల్లాకు చెందిన డోంగి టీషన్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 2.90 కోట్ల విలువైన గంజాయి, ఒక పల్సర్ మోటార్ సైకిల్, ఒక ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ కప్ తీసుకురా. అందులో మొహాలు లారీ కూడా కింద కింద కింద